నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 5వ రోజు పేదలకు పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ చేసిన మంత్రి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్య. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని 62వ డివిజన్లో భారీ అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వైభవంగా నగరంలో మట్టల ఆదివారం పండుగ. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విజయబేరి. 2వ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 992 మార్కులతో ఉత్తమ ప్రతిభ. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన 2 విద్యార్థులు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు. రాష్ట్రంలోనే మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరి ప్రజలు తనకిచ్చిన మెజారిటీతో గతంలో ఎగతాళి చేసిన వారికి సౌండ్ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తనకిచ్చిన మెజారిటీని ఓ బాధ్యతగా తీసుకొని అహర్నిశలు కష్టపడతానని లోకేష్ హామీ ఇచ్చారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా 5వ రోజు మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి మంత్రి నారా లోకేష్ పేదలకు శాశ్వత పట్టాల పంపిణీ చేశారు. పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ పెట్టి లోకేష్ పట్టాలు అందజేశారు. 5వ రోజుతో కలిపి మొత్తం 3000 మంది లబ్ధిదారులకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం నేటితో పూర్తయింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల కోసం మంత్రి అనగాని సహకారంతో తెచ్చిన శాశ్వత ఇళ్ల పట్టాల జీవో రాష్ట్రమంతా అమలు అయ్యేందుకు ఉపయోగపడిందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా 1000 కోట్ల ఆస్తిని మంగళగిరి ప్రజలకు కూటమి ప్రభుత్వం అందజేస్తోందన్నారు. మంగళగిరిని అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తానని, అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన రోజు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, దశాబ్దాలుగా మనకున్న కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నేను శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తాం జరిగింది. ఎప్పుడైతే నేను కేబినెట్ మీటింగ్లో మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేవలం ఒక మంగళగిరిలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం. తల్లి, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ, ఆవేదన కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. కష్టపడాలా, 5 సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాల్లో మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం. నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ల ట్యాంకర్లు పెట్టాం. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు, కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం. పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం. ఇలా సుమారుగా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను. డిసెంబర్ 24వ తారీఖున
వారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి, బిలో పవర్టీ లైన్ ఉంటే ఇది తీసేసాయి అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల రోజులు పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మా దగ్గర ఇట్లా కొంచెం కక్కుర్తుంటుంది, రెవెన్యూ రావాలి కదా, రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం మీకు ఫీజు వేసాం, రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో ఫీజు అని. ఏది వద్దు, నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను. తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరుతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి పుట్టి మంగళగిరికే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు ఇచ్చారు. ప్రతి పేదవాడికి కల సొంత ఇల్లు. దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ 10 నెలల్లో మీరు చెప్పినట్టుగా 10 సంవత్సరాల నుంచి కాని పని 10 నెలల్లో చేసి చూపించారు. జనవరిలో స్టార్ట్ అయిన కార్యక్రమం 3 నెలల్లో పూర్తి చేశారు. నేను చెప్పా సార్ అట్లా కాదు సార్, ఎలక్షన్ ముందు కరెక్ట్ గా మనం వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదా లోన్ పెట్టుకునే హక్కు ఉంటే మనం గుర్తుకొస్తాం సార్ అని. మా మంగళగిరి ప్రజలకి తప్పకుండా మేము ఎప్పుడు గుర్తుంటాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది. పొరపాటు దొంగ మాటలుగా అప్పుడు క్యారీ అయ్యారు, కానీ ఇంకెప్పుడు క్యారీ ఎవరు తప్పకుండా 2 సంవత్సరాలకి అమ్ముకునే హక్కు ఇస్తామని చెప్పేసి మళ్ళా చెప్పి దాన్ని కూడా మార్చారు. అంటే ఎంత జాగ్రత్తగా చదువుకుని పేదవాడికి మేలు చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నాం. మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవడం. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళగిరి జాతీయ రహదారి పక్కన సుమారు 10 ఎకరాల ప్రాంతాలలో దీనిని నిర్మించనుంది. మొత్తం 1,15,000 చదరపు అడుగుల్లో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్తో మంత్రి నారా లోకేష్ కలిసి భూమి పూజ చేశారు. ఆసుపత్రి నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చానని దానిని నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని కేవలం 1 ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శంకుస్థాపన అనంతరం మంగళగిరి టిడ్కో నివాసాల వద్ద దివీస్ లేబొరేటరీ ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. మంగళగిరి వాసులు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి పాత రాజరాజేశ్వరిపేటలోని ప్రపంచ స్వస్థతా శైల ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో మాని కొమ్మల ఆదివారాన్ని నిర్వహించారు. వందలాది మంది క్రైస్తవులు అందంగా అలంకరించిన ఈత మట్టలను చేతబోని యేసు క్రీస్తుని స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యేసు పునరుద్ధానం చెందిన ఈస్టర్ పండుగకు ముందుగా వచ్చే ఆదివారంగా క్రైస్తవులు జరుపుకుంటారు. ఇందులో భాగంగా మాని కొమ్మల ఆదివారాన్ని పురస్కరించుకొని అందంగా అలంకరించిన ఈత మట్టలతో ప్రదర్శన నిర్వహించారు. పాత రాజరాజేశ్వరిపేటలోని పలు వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ రత్నం మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుద్ధానం విశిష్టతను తెలియజేశారు. పవిత్ర వారానికి ముందు వచ్చే ఆదివారం యేసు జెరూసలేం నగరంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఈత కొమ్మలతో స్వాగతం పలికిన రోజుని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. వందలాది మంది క్రైస్తవులు ఈత మట్టలు చేతబూని క్రీస్తును స్తుతిస్తూ పాటలు ఆలపిస్తూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పరిశుద్ధ నామనకు స్తోత్రాలండి. మీ అందరికీ కూడా దేవుని పేరిట డిబిఎం క్రిస్టియన్ పేరున మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. నా పేరు వెంకటేశ్వర్లు రత్నం పర్రి, పాస్టర్ రెవరెండ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఈ రోజున మట్టల ఆదివారము ప్రత్యేకమైనటువంటి రోజు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన పరిచర్యను ముగించుకొని యెరూషలేములోనికి అడుగుపెట్టినప్పుడు వారు
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువు వారిని గుర్తించి ఈయన లోకరక్షకుడు సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి ఈయనను ఆహ్వానించాలని చెప్పేసి గౌరవంగా వాళ్ళు యెరూషలేములోనికి ఆహ్వానించారు. ఒక గాడిదను తీసుకుని వచ్చి ఆ గాడిద మీద ఆయన కూర్చొని ఆ గాడిదను దీని మీద ఊరేగిస్తూ తీసుకుని రావటం జరిగింది యెరూషలేము పట్టణంలోనికి. అందరూ కూడా యేసయ్యను ఘనపరిచారు, గౌరవించారు. కాబట్టి ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రములు, నేను లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మోక్షానికి చేరతారు అనని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు, కానీ అందరిని బట్టి కాదు. దేవునికి స్తోత్రములు. ఎవరైతే యేసునందు ఉంటారో వారికి రక్షణ, పరలోక రాజ్యము వారికి కలుగుతూ ఉంది. కాబట్టి విశ్వసించినటువంటి వారందరూ కూడా రక్షణ పొంది యేసుక్రీస్తు నామములో దినదిన అభివృద్ధి చెందుతూ ఆయన రాజ్యము కోసము మనం ఎదురు చూచే వారముగా ఉండాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. తరపున అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణానికి ఈరోజు యేసయ్య ఆ యెరూషలేము పట్టణంలో ఆయన అన్ని జనుల చేత అప్పగించబడి అనేక హింసలు పొంది ఆయన ఘోరాతి ఘోరంగా శ్రమలు పెట్టబడడానికి యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నటువంటి ఈరోజు ప్రయాణం అది. ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయన గలిలయలో సమరయ పట్టణముల్లో ఆయన సంచరించుతూ అనేక పట్టణాలు గ్రామాలు సంచరిస్తూ సువార్తను ప్రకటించి ఉన్నాడు. అయితే ఆయన శిలువ మరణము దినము సమీపించినప్పుడు ఆయన ముందుగానే తన 12 మంది శిష్యులకు చెబుతాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 31 నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఇదిగో మన యెరూషలేములకు మనం వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. ఆయన మనుషుల చేత అపహసించబడి, దూషించబడి, హింసించబడి, అనేక విధములుగా శ్రమలు పెట్టబడి ఆయన మృతి నొందుతాడు. ఆయన 3వ దినం తిరిగి లేస్తాడని చెప్పి ముందుగానే తన శిష్యులకు ఆజ్ఞాపించి యెరూషలేమునకు ప్రయాణం అవుతాడు. అయితే ఇజ్రాయేలీలు ప్రజలు ఆయన మెస్సియా వస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆయన యెరూషలేములోకి అడుగుపెట్టినప్పుడు ఇజ్రాయేలుకి ఒక ఆచారం వాళ్ళకు ఉండేది. వాళ్ళు ఒక రాజుని తమ దేశంలోకి, తమ పట్టణంలోకి ఆహ్వానించేటప్పుడు వారు ఏం చేస్తారంటే దారి పొడిగిన బట్టలు పరుస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ శ్రీ పట్టాభి రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకొని డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి సీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి ఆధ్వర్యంలో 5,000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు శ్రీరామచంద్రుని దర్శించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా నిర్వహించడమే కాక అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పైడి శ్రీను తదితరులను బోండా ఉమా అభినందించారు. పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరాముని సేవా కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేసే ఉద్దేశంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ శ్రీ పట్టాభి రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకొని డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి సీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి ఆధ్వర్యంలో 5,000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు శ్రీరామచంద్రుని దర్శించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా నిర్వహించడమే కాక అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పైడి శ్రీను తదితరులను బోండా ఉమా అభినందించారు. పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరాముని సేవా కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేసే ఉద్దేశంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 62వ డివిజన్లో డివిజన్ పార్టీ ఇన్ఛార్జి వైట్ సీను ఆధ్వర్యంలో ఇక్కడ రాములవారి గుడి దగ్గర ఎల్బిఎస్ నగర్లో 5,000 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతోంది. మొన్న శ్రీరామనవమి రోజు ఘనంగా రాములవారి ఉత్సవాలన్నింటినీ కూడా ఉత్సవ కమిటీ, అలాగే డివిజన్ నాయకులు, అలాగే మా వైట్ సీను అందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ రోజున స్వామివారి పేరు మీద 5,000 మందికి నిత్యాన్నదానం కూడా భోజనాలు కూడా బ్రహ్మాండంగా కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకవైపు అన్ని మతాల ఆచారాలని, ఒకవైపు మరి సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా ముందుకెళ్తాము. డివిజన్ పార్టీ నాయకులు అందరం కూడా అన్ని రకాలుగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తా ఉన్నాం. సహకరించిన వాళ్ళందరినీ అభినందిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా క్రిస్మస్ కానీ, అలాగే క్రైస్తవులకి, అలాగే ముస్లింలకు రంజాన్ కానీ, హిందువులు పెళ్లి కానీ, అలాగే పండగలు కానీ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. ఈరోజు 62వ డివిజన్లో ఏదైతే ఎల్పిఎస్ రామాలయం గుడిలో మొన్న శ్రీరామనవమికి ఎంత ఘనంగా జరిగిందో, అలాగే ఈరోజు కూడా అన్నదానం మా ప్రీతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో, అలాగే ఈ డివిజన్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడి రాత్రి నిద్ర లేకుండా మరి 5,000 మందికి అన్నదానం చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ గుడి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా అందరికీ ఇక్కడ భోజనాలు పెట్టాలనే తాపత్రయంతో మరి ఈరోజు మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంకా 5,000 మంది కాదు, ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజనం పెడతామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 62వ డివిజన్ ఎల్బిఎస్ నగర్ రామాలయం గుడిలో మరి ఆలయం కమిటీ ద్వారా ఇన్ఛార్జి పైడి శ్రీను ఆధ్వర్యంలో మరి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోండా ఉమామేశ్వర గారి చేతుల మీదుగా ఇది మొదలు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి దీన్ని అందరూ స్వీకరించాలని చెప్పి, వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మసీద్ ఏ అసారారీ మసీద్ ఏ జొన్నతుల్ ఫిరోదోస్ ఆధ్వర్యంలో 60వ డివిజన్ వాంబే కాలనీలో ముస్లిం మైనార్టీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని పురవీధుల్లో వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు చేతపట్టుకొని నిరసన తెలిపారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని భారత్ మాతాకు జై అంటూ నినాదించారు. ముస్లిం మహిళలు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత నాయకులు సయ్యద్ బాబు, షేక్ అమీర్ జానీ, షేక్ బాజీ, మహమ్మద్ గౌసియా బేగం తదితరులు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం సమాజానికి ఇబ్బందికరమన్నారు. ముస్లింల ఆస్తులపై ఇతర మతస్థులు పెత్తనం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చట్ట సవరణ బిల్లులను తీసుకువస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వక్ఫ్ బిల్లు రద్దు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ముస్లిం సమాజ వ్యతిరేకతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఎండి ఇస్మాయిల్, ఎస్కే పీరు తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లు సవరించడం కోసం బిల్లుని రద్దు చేయాలని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని రెండు గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము మైనార్టీలని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్యలో, చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్యలో. ఏంటి కొద్దిగా దయచేసి మైనార్టీల మీద జాలి చూపించండి. ఏంటి ఈ బిల్లు రద్దు అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటామండి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడుతూనే ఉంటాం సార్ మేము. కొద్దిగా దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి దీని గురించి కొద్దిగా అవగాహన తీసుకొచ్చారని తెలుసుకుంటున్నాం. రద్దు చేపిస్తారు. అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఎబ్బోర్డు ప్రాపర్టీలు ఉన్నాయి మా ముస్లిమ్స్ హ్యాండల్లోనే ఉండాలి. ఏదైనా మన ఇందులో మన చట్టంలోనే ఉండాలి. కొత్త జీవోలు పాస్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేయకూడదు. దీనివల్ల మేము కోరుకునేది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి మేము అండగా ఉంటామన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి ద్రోహం చేశారు. మేము కోరుకునేది నారా చంద్రబాబు గారిని ఒకే మాట, మా ముస్లిమ్స్కి మీరు న్యాయం చేయాలి.
దీనికోసం ఎక్కడికైనా పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో మా మైనార్టీ సోదరులందరూ కలిసి వక్ఫ్ బోర్డు బిల్లు మీద ధర్నా చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆడవాళ్ళు రావటం మా గొప్పతనం. ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలి. అలాంటిది వక్ఫ్ బోర్డు మీద ఉన్న ప్రేమతో మాకు రోడ్డు మీద లాక్కుండా ఉండడానికి మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ రోడ్డు మీదకి వచ్చండి. మోడీ గారు మీరు దయచేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే మా మైనార్టీస్ని రోడ్డు మీద లాగమాకండి. ఎందుకంటే మీరు వచ్చిన కాడ నుంచి మా మైనార్టీస్ మీదే పడుతున్నారు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇదే కాకుండా ఇంకా మీరు దీనికి పరిష్కరించలేకపోతే ఇంకా ఎక్కువ ధర్నాలు ర్యాలీలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మైనార్టీ సోదరులు సోదరిమణులు దీన్ని మీరు తప్పకుండా బిల్లు రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పేదలు దివ్యాంగులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారత్ వికాస్ పరిషత్ విజయవాడ సెంట్రల్ యూనిట్ల ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్ల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు సుమారు 90 మంది దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్ 6,000 రూపాయలు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఎవరికైనా పెన్షన్ అందకపోతే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగులకు లక్షల విలువైన కృత్రిమ అవయవాలు అందజేసేందుకు ముందుకు వచ్చిన భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులను బోండా ఉమా అభినందించారు. ఈ కార్యక్రమ కన్వీనర్ MVSNV ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల విలువైన దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలను ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. ప్రోగ్రాం చైర్మన్ వంకదార వాసుదేవరావు, వైస్ చైర్మన్ మహేంద్ర జైన్, కిషోర్ పి జైన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లోని రాజీవ్ నగర్లో వాళ్ళ కార్యాలయంలో దివ్యాంగ సోదరులకి ఆర్టిఫిషియల్ లెగ్స్, అలాగే హ్యాండ్స్, అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గతం నుంచి కూడా ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు ఈ కార్యాలయం బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోని పేదవాళ్ళకి ఈ కార్యాలయం భారత్ వికాస్ పరిషత్ సంస్థ నిత్యం సేవలు అందిస్తూ ఉంది. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నారు. ఇవాళ దివ్యాంగ సోదరులకి ప్రభుత్వ పరంగా 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 6,000 రూపాయలు చేశాం. 6,000 రూపాయలు కూడా ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రైసైకిల్స్ ఏదైతే ఫెడలింగ్ చేసి తిప్పుకొని నడుపుకోవాల్సి వచ్చే సైకిల్స్ని ఇవాళ ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ ట్రైసైకిల్స్ని ఇస్తూ ఉన్నాం. దానివల్ల దివ్యాంగ సోదరులకి మరి నడపలేని వారికి కూడా చాలా ఈజీగా దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని యాక్సిలేటరు బ్యాటరీ ఛార్జింగ్తో నడిచే సైకిల్స్ వచ్చినాయి. దానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా దివ్యాంగులకి అండగా ఉంటూ ఉన్నాం, పేదవారికి అండగా ఉంటూ ఉన్నాం. ఇలాంటి సంస్థలు కూడా పేదవారికి దివ్యాంగులకి సేవలు చేస్తూ ఉన్నాయి. హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు 63వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ సోదరి మా మోదుగోలు తిరుపతమ్మ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు వైకుంఠం కొండ, ఇన్ఛార్జి కోలాసీను, అలాగే మా సోదరి లబ్బా దుర్గా, వీళ్ళందరూ కూడా హాజరైన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అందరికి కూడా అభినందనలు తెలియజేయాలి. సెంట్రల్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అండ్ సెంట్రల్ బ్రాంచ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భారత వికాస్ పరిషత్ ఈ దివ్యాంగుల క్యాంపు నిర్వహిస్తుంది. ఇవాళ దానికి గుంటూరు జిల్లా నుంచి, మన గోదావరి జిల్లా నుంచి, అలాగే అనంతపురం నుంచి కూడా చాలా 5-6 జిల్లాల నుంచి కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కోసం వచ్చారు. అంటే వాళ్ళకి అక్కడ దొరక్క కాదు, మనం ఇచ్చే క్వాలిటీ వల్ల మనం ప్రతి సంవత్సరం అది లబ్ధి చేకూరుస్తుంటాం. అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అన్నీ కూడా మొత్తం 85 మందికి భారత వికాస్ పరిషత్ 2 శాఖలచే ఇవ్వడం జరిగిందండి. యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ తెరకెక్కుతున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్తపు క్లాప్ను కొట్టి షూటింగ్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. యువతకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో డ్రగ్స్ అనే సమకాలీన సమస్యను నేపథ్యంగా తీసుకొని వారాహి ఆర్ట్స్, శక్తి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. వారాహి ఆర్ట్స్, శక్తి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్తపు క్లాప్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
కందుల దుర్గేష్ క్లాప్ కొట్టి చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. ఈ సినిమా స్క్రిప్ట్ను ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా చిత్ర నిర్మాతలు రావి సౌజన్య మరియు కాకర్ల ఎంఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, వెస్టర్న్ లవ్ చిత్రం నటీనటులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఓ మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో డ్రగ్స్ అనే సమకాలీన సమస్యను నేపథ్యంగా తీసుకొని కాలేజీ లవ్ కథాంశంతో వెస్టర్న్ లవ్ చిత్రం రూపొందింది అన్నారు. ఈ చిత్రం వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమవుతుందని చెప్పారు. సినిమా ఘన విజయం సాధించాలని, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపించాలని కోరుతూ ఇండస్ట్రీలో గొప్పగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణుల నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అందువల్ల ఈ చిత్రం బాగా రూపొందుతుందని, కొత్తగా హీరో హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, దాంతోపాటు ఇప్పుడే ఈరోజు ఈ వారాహి ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్ర షూటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే యువత పెడదారాన్ని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, దర్శకులు కాకర్ల ఎంఆర్ గారికి, అదేవిధంగా చిత్ర హీరో హీరోయిన్లకి ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రావి సౌజన్య గారి నేతృత్వంలో నిర్మించే ఈ చిత్రం పూర్తిగా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని, సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం. కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద, అలానే అనేక రకాల సాహిత్య రంగం మీద అభిమానిగా ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి గతంలో ఆయన అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఉత్తరాంధ్రలో కానీ అనేక రకాలుగా మేము చూసాం. మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి, అలాగే సామినేని ఉదయభాను గారికి, అలానే స్వామినాయుడు గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి, అంటే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాన్ని, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు సమక్షంలోనే, ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని, దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని సామినేని ఉదయభాను గారికి, స్వామినాయుడు గారికి, ఇంకా అందరూ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చినందుకు
అలానే ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. సో ఈ మూవీలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికీ నచ్చుతానే కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. మా కోసం ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి మా కోసం మీరు ఇంత చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ సార్ కాకర్ల సార్కి థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హీరో థ్యాంక్ యూ. మీ ఒక అమ్మాయికి, ఒక తెలుగు అమ్మాయికి ఒక ప్రాజెక్ట్ మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేయాలి అంటే అసలు ఎవరు మనల్ని తీసుకోవట్లేదు. నన్ను అంత నమ్మకంగా తీసుకొని నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నేనేంటో ఈ ప్రాజెక్ట్లో ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒక విలేజ్ అమ్మాయి విలేజ్లో ఉండి సడన్గా ఎలా వెస్ట్రన్ లవ్కి అలవాటు పడిపోయి అక్కడ తన ఫ్యూచర్ అంతా స్పాయిల్ చేసేసి ఎలా తన లైఫ్ స్టోరీ అంతా అనేది ఈ వెస్ట్రన్ లవ్. సో ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి మా మూవీకి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ అంత మంచి టైం మాకు ఇచ్చారు. విజయవాడలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ నేత నక్కా వీరభద్రరావు కోరారు. సిపిఐ 36వ డివిజన్ ఆధ్వర్యంలో నక్కా రాములు, కోటేశ్వరమ్మ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సిపిఐ 36వ డివిజన్ ఆధ్వర్యంలో నక్కా రాములు, కోటేశ్వరమ్మ చలివేంద్రాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా మజ్జిగ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. నగరపాలక సంస్థ కూడా నగరంలోని పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇవాళ ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు ఆల్రెడీ ఇప్పటికే 43 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాధారణ ప్రజలు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ నక్కా రాములు, నక్కా కోటేశ్వరమ్మ గారి పేరు మీదుగా, వారి ట్రస్ట్ పేరు మీదుగా మా నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు గారు ఇక్కడ ఒక మంచినీళ్ళ కేంద్రము, అదేవిధంగా మజ్జిగ ఇదంతా కూడా ప్రజలకు అందజేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అభినందించదగ్గది ఏమంటే ఈ సంవత్సరం కాదు, గత 16 సంవత్సరాలుగా నిరవధికంగా కంటిన్యూస్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి కార్యక్రమానికి ట్రస్టులు ఉండే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నగరంలో వివిధ డివిజన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 36 డివిజన్లో నక్కా వీరభద్రరావు గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా 36వ డివిజన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా నక్కా వీరభద్రరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల ద్వారా మున్సిపాలిటీల దగ్గర పంచాయతీలు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ఎండలు కూడా మరో 2 మాసాల పాటు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేరు పరిస్థితి ఉంటుంది. వడదెబ్బలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ద్వారా చొరవ తీసుకొని ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్ని ఆదుకోవాలని, వీటితో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసి ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి. గత 16 సంవత్సరాలుగా ఎండాకాలంలో చలివేంద్రాలు నిర్వహించడం అభినందనీయం. ఈ రోజున నగరపాలక సంస్థ కూడా అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ అది సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. రాబోయేటటువంటి కాలంలో ఎండలు మరింత తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. దీని రీత్యా నగరపాలక సంస్థ మరింత చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఈ రకమైనటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరభద్రరావు గారు వారి తల్లిదండ్రుల పేరుతో ఏ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేశారో అదే పద్ధతిలో చాలామంది ముందుకు వచ్చి దాహార్తిని తీర్చేటటువంటి దానికి, ఎండ తీవ్రతని ఎదుర్కొనేటటువంటి దానికోసం ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా
నగరపాలక సంస్థ కమిషనర్ గారికి అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మనకు డిహైడ్రేషన్ రాకుండా ఉండేటటువంటి దానికోసం తగిన చర్యలు చేపట్టాలి. గతంలో చేశారు, నగరపాలక సంస్థలో ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. రాబోయేటటువంటి కాలం కూడా ఆ తీవ్రత దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు వెంటనే స్పందించి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా అభినందిస్తూ 36వ డివిజన్ నాయకత్వానికి అలాగే నక్కా వీరభద్రరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రాన్ని మేము ప్రారంభించుకుంటున్నాము. ఈ యొక్క చలివేంద్రం గత 15 ఏళ్ళుగా నిర్విఘ్నంగా చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. మేము ముఖ్యంగా మా యొక్క ఏమి ఏంటంటే ఈ యొక్క BRTC రోడ్లో చాలామంది వృద్ధులు, మహిళలు, పిల్లలు నడుస్తూ ఉంటారు, పాదచారులు ఉంటారు. వారందరికీ కూడా నాణ్యమైన వాటర్ అందియాలని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్విఘ్నంగా వారికి మంచినీరు అందిస్తాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన రాష్ట్ర కార్యదర్శి గారు కె రామకృష్ణ గారు, అలానే నగర కార్యదర్శి గారు జి కోటేశ్వరరావు గారు, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే ఇక్కడికి మన బార్ అసోసియేషన్ లాయర్సు, మిగిలిన మహిళా సమాఖ్య వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ వచ్చారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఈ చర్య ఈ క్రమము ఇలానే ఒక 2 నెలలు కంటిన్యూగా చేస్తామని మీ అందరికీ మా విజ్ఞప్తి. మీరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. విజన్ 2047 నాటికి మహిళలు, బాలికలు అన్ని రంగాలలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటారని అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత అన్నారు. KLU వంటి విద్యా సంస్థలు మహిళలను ప్రోత్సహించేందుకు ఫెయిర్ 2025 వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పురుషుల కన్నా ఎక్కువగా అన్ని అంశాలలో మహిళలు రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత అన్నారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఉన్న KL డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఫెయిర్ 2025 వేడుకలు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ విజన్ 2047 నాటికి మహిళలు, బాలికలు అన్ని రంగాలలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటారని తెలిపారు. పురుషులతో సమానంగా రాణిస్తారని తెలిపారు. గౌరవ అతిథులుగా క్రియేటివిటీ కల్చర్ కమిషనర్ చైర్పర్సన్ తేజస్వి పోడపాటి మాట్లాడుతూ సమాజంలో మహిళలు పోటీతత్వంతో ఎదగాలని తెలిపారు. KLU కార్యదర్శి కోనేరు కాంచనాలత, KLF సభ్యులు కోనేరు నిఖిత, కోనేరు దివ్య, VC డాక్టర్ పాదసారథి వర్మ, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, డాక్టర్ AVS ప్రసాద్, డాక్టర్ రాజశేఖరరావు, డాక్టర్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిబింబించేలాగా ఈరోజు KL యూనివర్సిటీ యొక్క నారీ శక్తులందరూ కలిసి ఫెమ్ ఫ్లేర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని అటు కల్చరల్ ఈవెంట్స్, అటు వాళ్ళ వాయిస్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని పబ్లిక్ తెలియజేసే విధంగా ఈ ఫెమ్ ఫ్లేర్ని ఈరోజు కండక్ట్ చేసుకోవడం, అందులో నేను పార్టిసిపెంట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. The voice of the women is more powerful because this voice can become voice of the people whose voice cannot be heard. అంటే ఎవరికైతే వాయిస్ లేదో అట్లాంటి వాళ్ళకి తమ గొంతునిచ్చి వారి గొంతుని బయటికి వినిపించే అంతటువంటి శక్తిని ఇక్కడ ఉన్నటువంటి KL యూనివర్సిటీ విమెన్ అందరూ కూడా అంత స్ట్రాంగ్ వాయిస్ తోటి చేసుకున్నటువంటి ఫెమ్ ఫ్లేర్ ఖచ్చితంగా ఎంతోమంది మహిళల్లో ఒక స్ఫూర్తిని నింపుతుంది, ఎంతోమంది మహిళలకి ఆదర్శవంతంగా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు. దే కెన్ బిల్డ్, they can construct, they can nurture, they can transform, they can create and they can lead. సో టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో ఇప్పుడు ఉంది కాబట్టి ఆ టెక్నాలజీలో నిష్ణాతులైనటువంటి KL యూనివర్సిటీలో ఉన్నటువంటి నారీ శక్తుల యొక్క వాయిస్ యొక్క స్ట్రెంగ్త్ ప్రపంచానికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫెమ్ ఫ్లేర్ తీసుకుంటున్నటువంటి
కేఎల్ యూనివర్సిటీ నారీ శక్తులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కేఎల్ యూనివర్సిటీ వారు స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం చాలా మేము ఎఫర్ట్స్ పెడతా ఉంటామండి. దాంట్లో భాగంగా స్టూడెంట్స్కి ఏంటంటే ఓన్లీ ఎకడమిక్సే కాకుండా మేము ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అని చెప్పేసి మేము ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ వాళ్ళల్లో ఏంటంటే ఈ సేవా దృక్పథం అనేది మనకి అలవడుతోంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళకి మేము చాలా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తాము. కేఎల్ యూనివర్సిటీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అని చెప్పేసి మా కోనేరు కాంచనలత మేడం గారు, సెక్రటరీ మేడం గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒక డికేడ్ క్రితం. సో అప్పటి నుంచి కూడా ఉమెన్ డెవలప్మెంట్ సెల్ చాలా యాక్టివిటీస్లో చేస్తూ వెళ్తున్నాము. బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అనేది 7 ఫోకస్ ఏరియాస్ తీసుకుంది ఉమెన్ మీద. లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ అని చెప్పేసి, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి, డిజిటల్ లిటరసీ ఇన్ ఉమెన్ అని చెప్పి ఇలాగ మేము 7 థీమ్స్ పెట్టుకున్నాము. ఆ 7 థీమ్స్ మీద మేము వర్కౌట్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరము కూడా మేము 2 మేజర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామండి. ఒకటేమో ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ అని చెప్పేసి, వేరాజ్ రీసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈవెన్ వచ్చి వాళ్ళు వర్క్షాప్స్ను, ప్యానల్ డిస్కషన్స్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ మీద, సస్టైనబిలిటీ గోల్స్ మీద, వీటి మీద వాళ్ళు వర్క్షాప్స్, ప్యానల్ డిస్కషన్స్ ఆర్గనైజ్ చేస్తారు. అది మేము లాస్ట్ సాటర్డే ఆర్గనైజ్ చేసాము. అండ్ ఎప్పుడూ కూడా ఇండియాస్ లార్జెస్ట్ గర్ల్స్ ఫెస్ట్ అని, ఫెమినైన్ ఫెస్ట్ అని, విచ్ ఇస్ మెంట్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ ఉమెన్ అనమాట. ఫ్లేర్ ఫెస్ట్కి గెస్ట్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏపీ కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత నేను కూడా మన స్టేట్లో ఉన్న యంగ్ టాలెంట్ని, అది కల్చరల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే డ్యాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, థియేటర్ ఆర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిలో ఐడెంటిఫై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇలాంటి ఫెస్ట్లో ఇంజనీర్ స్టూడెంట్స్ అంటే కేవలం కోడింగ్, మ్యాథ్సే కాదు, దే హ్యావ్ టాలెంట్, హ్యూజ్ టాలెంట్ ఇన్ కల్చరల్స్ ఆల్సో అని ప్రూవ్ చేస్తూ ఇలాంటి ఫెస్ట్లు జరుగుతాయి. అందులోనూ నాకు ఇది ప్రత్యేకం, చాలా ప్రత్యేకం కేఎల్యూలో జరిగేది. ఎందుకంటే విమెన్ ఓన్లీ ఫెస్ట్ అనేది చాలా రేర్గా జరుగుతాయి. అన్ని కాలేజెస్ కూడా వీటిని ఎంకరేజ్ చేయవు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కాలేజెస్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కేఎల్యూ. ఇలాగ విమెన్ ఎంపవర్మెంట్కి ఈరోజు చూస్తే స్టేజ్లో ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ, అసలు పాటలు పాడుతున్నా కూడా టాలీవుడ్కి కావాల్సిన టాలెంట్ మొత్తం సింగిల్ ప్లేస్లో దొరికినంత అద్భుతంగా వాళ్ళు ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఈ ఫెస్ట్లు అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో స్పెషల్లీ విమెన్ నీడ్స్ మోర్ స్పేస్ అండి. అది మామూలు ఫెస్ట్లు దొరికే స్పేస్ కంటే కూడా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ టాలెంట్స్ని నర్చర్ చేయడానికి, వాళ్ళు ఫియర్లెస్గా పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో అన్ని కాలేజెస్ కూడా ఇలాంటి ఫెస్ట్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని కేవలం టెక్నికల్ ఫెస్ట్లు, కల్చరల్ ఫెస్ట్లే కాకుండా విమెన్కి స్పెసిఫిక్గా ఫెస్ట్లు పెట్టడం ద్వారా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే మీరు అందరూ ఆర్గనైజింగ్ టీమ్ దగ్గర నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్, ఆఖరికి ఫోటోగ్రఫీ కూడా గర్ల్స్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది వాళ్ళల్లో లీడర్షిప్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కల్చర్ కమిషన్ తరపున, గవర్నమెంట్ తరపున నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను దట్ ఇక్కడున్న టాలెంట్ని మేము స్టేట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలం, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయగలం అన్నది కూడా చూస్తాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యూత్కి ఎంత ఆపర్చునిటీస్ ఇస్తారో మనందరికీ తెలుసు. ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో మా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెడతాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని అడ్మిన్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ అత్యుత్తమ బోధనా విధానం, క్రమశిక్షణే విద్యార్థుల విజయానికి కారణమని అన్నారు. విద్యార్థులు అందరూ ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ కోర్సులు అభ్యసిస్తున్నారని చెప్పారు. మొగల్రాజపురం రత్నమాంబ వీధిలోని మాస్టర్ మైండ్స్లో అడ్మిన్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు మాస్టర్ మైండ్స్ విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రంలోనే మొదటి 3 ర్యాంకులు సాధించడం జరిగిందని చెప్పారు. జూనియర్ ఇంటర్లో ఎం భావనా కృష్ణ 490 మార్కులు, వి శ్రీరేణుక సుజని 489 మార్కులు, ఎం శ్రీవల్లిక 488 మార్కులు, ఎం లక్ష్మీ కృష్ణశ్రీ, సిఎస్ శ్రీలక్ష్మి శరణ్య 486 మార్కులు, ఎస్ నవనీత్ 485 మార్కులు సాధించారన్నారు. సీనియర్ ఇంటర్లో జి నాగ వెంకట సత్య నిహారిక 975 మార్కులు, జె నాగ సుజీత 973 మార్కులు, ఎం నవ్య 972 మార్కులు, జి జోష్న 971 మార్కులు సాధించారని తెలిపారు. అకాడమిక్ ప్రోగ్రామ్ను రన్ చేయడంలో మాస్టర్ మైండ్స్ డైరెక్టర్లు మట్టుపల్లి రాధా, నాలం శ్రీకృష్ణ పాత్ర ఎంతో ఉందన్నారు. వారి సహకారం
గైడ్ లైన్స్తో ఇదంతా సాధించడం జరిగిందన్నారు. CA, CMAలో దాదాపు 1800 ఆల్ ఇండియా మొదటి 2 ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా మాస్టర్ మైండ్స్కు ఇటువంటి ర్యాంకులు రావడం సర్వసాధారణమన్నారు. కామర్స్ కోర్సుల్లో పుంజుకుంటున్నాయని, జాబ్ గ్యారంటీ కోర్సులని చెప్పారు. CA చేయాలనే లక్ష్యంతో తాము MECలో చేరామని, నిపుణులైన అధ్యాపకులు తమకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేశారన్నారు. అధ్యాపకుల గైడెన్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే అత్యుత్తమ మార్కులు సాధించినట్లు చెప్పారు. ఫలితాలు విడుదలలో మా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి స్టేట్లోనే మంచి టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించడం జరిగింది. వాళ్ళందరినీ అభినందించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ మార్కులు సంపాదించిన వాళ్ళలో మా జూనియర్ ఇంటర్లో భావనా కృష్ణ అనే అమ్మాయి 490 మార్కులు సాధించింది. అలానే రేణుకా సుజని అనే అమ్మాయి 489 మార్కులు. అట్లానే శ్రీవల్లిక అనే అమ్మాయి 488 మార్కులు. శ్రీలక్ష్మి శరణ్య 486 మార్కులు. నవనీత్ అనే అతను 486 మార్కులు సాధించడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా వెంకట సత్య నిహారిక అనే అమ్మాయి 975 మార్కులు 2 సంవత్సరాలకు గాను సాధించింది. అలానే నాగ సుజిత అనే అమ్మాయి 973 మార్కులు. అలా నవ్య అనే అమ్మాయి 972 మార్కులు. జ్యోత్స్న అనే అమ్మాయి 971 మార్కులు సాధించి మా కళాశాలకే, ఈ మాస్టర్ మైండ్స్ విజయవాడ బ్రాంచ్కే గర్వకారణంగా నిలవడం జరిగింది. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అట్లానే ఈ మార్కులు సాధించడంలో, ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ని ఈ విధంగా రన్ చేయటంలో మా మాస్టర్ మైండ్స్ డైరెక్టర్లైన, MEC డైరెక్టర్ అయిన మట్టుపల్లి రాధా గారు, నాళం శ్రీకృష్ణ గారి పాత్ర ఎంతో ఉంది. ఈ రిజల్ట్స్ సాధించడంలో వాళ్ళ సహకారంతో, వాళ్ళ గైడ్ లైన్స్తో ఇది అంతా కూడా మేము ఈ పిల్లలు సాధించడం జరిగింది. అలానే మా మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ గారైన మట్టుపల్లి మోహన్ గారు, మట్టుపల్లి ప్రకాష్ గారి సహకారం కూడా ఈ విజయం సాధించడంలో ఎంతో గణనీయమైన పాత్ర ఉంది. కృష్ణ, నాకు 490 వచ్చింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. యాక్చువల్లీ నాకు మార్క్స్ రావడానికి కారణం మెయిన్లీ మాస్టర్ మైండ్స్, నెక్స్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ మా ఫ్యాకల్టీ కూడా నాకు వచ్చే డౌట్స్ని క్లారిటీ చేయడం, ఇలా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట మా ఫ్యాకల్టీ. సో మాస్టర్ మైండ్స్ అండ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ, అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ. ఇంకా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ మాస్టర్ మైండ్స్లో చదువుతున్నాను. 975 వచ్చింది. నా గోల్ CA అవ్వాలని ఇక్కడకు జాయిన్ అయ్యాను. సో నేడు విడుదలైన ఇంటర్మీడియట్ 2025 ఫలితాలలో శ్రీ చైతన్య విజయబేరి మోగించింది. 2వ సంవత్సర MPC విభాగంలో 992 మార్కులతో కె మానస, లహరి అనే విద్యార్థులు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. బైపీసీలో షేక్ ఆఫీఫా 992 మార్కులతో ఉత్తమ ప్రతిభ చాటింది. 990 ఆపై మార్కులు 17 మంది, 985 ఆపైన 247 మంది విద్యార్థులు, 980 ఆపై మార్కులు 792 మంది, 900 ఆపై మార్కులు 8505 మంది సాధించారు. అలాగే ప్రథమ సంవత్సర ఫలితాలలో వినూత్న, బి యశ్వంత్ నాయక్ అనే విద్యార్థులు 467 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. బైపీసీలో చల్లా లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ 2025 ఫలితాలలో శ్రీ చైతన్య విజయబేరి మోగించింది. 2వ సంవత్సర MPC విభాగంలో 992 మార్కులతో కె మానస, లహరి అనే విద్యార్థులు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. బైపీసీలో షేక్ ఆఫీఫా 992 మార్కులతో ఉత్తమ ప్రతిభ చాటింది. 990 ఆపై మార్కులు 17 మంది, 985 ఆపైన 247 మంది విద్యార్థులు, 980 ఆపై మార్కులు 792 మంది, 900 ఆపై మార్కులు 8505 మంది సాధించారు. అలాగే ప్రథమ సంవత్సర ఫలితాలలో వినూత్న, బి యశ్వంత్ నాయక్ అనే విద్యార్థులు 467 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
బైపీసీలో చల్లా లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఆ ఫలితాల్లో ఎప్పటిలాగానే శ్రీ చైతన్య విద్యార్థులు ఇటు ఎంపీసీలోను అటు బైపీసీలోను మరి ఎంపీసీలో ప్రథమ సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి అలానే బైపీసీలో 440కి 437 మార్కులు సాధించి మరి రాష్ట్రంలోనే ప్రథమ మార్కుని కైవసం చేసుకున్నారు. అలానే సీనియర్ ఇంటర్మీడియట్లో కూడా 1000 మార్కులు గాను 992 మార్కులు ఇటు బోత్ ఎంపీసీ బైపీసీలో కూడా సాధించి మరి మళ్ళీ ఇటు బైపీసీ ఎంపీసీలో కూడా ప్రథమ స్థానం మా విద్యార్థులే సాధించారు. సో మరి వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు, సంస్థ తరపున మా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ తల్లిదండ్రులని వాళ్ళ విజయం సాధించినటువంటి విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వాళ్ళకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు 467 కాకోకుండా 990 కాకుండా 991, 990 ఇలా వరుసని ప్రతి విద్యార్థి వాళ్ళ స్థాయిని బట్టి బ్రహ్మాండం వంటి రిజల్ట్ సాధించారు. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఐపీఎల్ సూపర్ 60 ప్రోగ్రాం నుంచి అలానే ఎంపీఎల్ అది సూపర్ 60 నుంచి ఎయిమ్స్ నుంచి ఇలాంటి ప్రీమియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో చదివినటువంటి విద్యార్థులకి ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి. ఉన్నాను ఎస్పెషలీ ఫ్యాకల్టీకి మొత్తం స్టాఫ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్తున్నారు, నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేశారు. బైపీసీకి ఐ ప్రిఫర్ ఓన్లీ చైతన్య అని నేను చెప్తాను. I thank Chaitanya once again, and I also thank my parents, and prior to everyone I thank God for this achievement. Thank you. The faculty was really good and the support they gave me was very nice, and I especially thank Malika ma'am for giving me all the opportunities, and thank you everyone. Chaitanya has provided me so much and I'm forever grateful for that. BPC Senior Intersection. So first of all I would like to thank Sri Chaitanya staff and management, and morely and truly to the lecturers who taught me all this, and I would like to thank them all for giving me such success and helping me to get this higher. Thank you. Gosala. This result I have achieved due to because of our executive dean sir, dean and our AGM sir. They have supported us very lot. The paper quality was excellent. So we have achieved this result. Thank you. మా డీన్ సార్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా వైస్ ప్రిన్సిపల్ మేడంకి, సార్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ప్రతిరోజు అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా ఫ్యాకల్టీకి, మా టీచర్స్కి నా థ్యాంక్ యూ. మాకు హై లెవెల్ ఎగ్జామ్స్ పెడుతూ మమ్మల్ని ప్రతి వీకెండ్ అడ్వాన్స్కి ప్రిపేర్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్స్కి నా ధన్యవాదములు. మేము ఇంకా కష్టపడుతూ అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తామని ఈరోజు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.